ఆంధ్ర యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్స్ కి సిద్ధమవుతున్న సమయంలో నిన్న మొన్న వచ్చిన కాంట్రవర్సీస్ అన్ని చూసినట్లయితే అసలు ఆంధ్ర యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? మనం లీడర్ యూట్యూబ్ ఛానల్లో మనం చూసింది గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఒక నాయకుడు. అతను ఏంటంటే గెస్ట్ ఫ్యాకల్టీకి ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయం, లో వేజెస్ కానీ, లేకపోతే వర్క్ కండిషన్స్ కానీ, లైఫ్ కండిషన్స్ కానీ, వీటిలో ఎట్లా జరుగుతుంది అనేది ఆయన చాలా వివరంగా మాట్లాడినప్పుడు అవన్నీ చూసినట్లయితే మనకి ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. అసలు ఆంధ్ర యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? అతను చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఎటువంటి ఆరోపణలు అంటే ఆయన డైరెక్ట్గా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇట్లాగే రిజిస్ట్రార్ వాళ్ళ పేర్లతో ఆయన చాలా చెప్పారు. సో ఆంధ్ర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీకి జరుగుతున్న అన్యాయాల మీద దృష్టి విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం కోసం ఆయన ప్రయత్నం చేసినట్లుగా వాళ్ళ గ్రూప్ అంతా వెళ్ళి ఎంపీ గారిని కలిసినట్లుగా ఆయన చెప్తున్నారు. జనవరి 4th కలిసినప్పుడు ఎంపీ భరత్ గారు చాలా నిర్లక్ష్యంగా, మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు రావాల్సింది, మీరు వెళ్లాల్సింది హైకోర్టుకి, మీరు హైకోర్టులో ఫైల్ చేయండి అని చెప్పి ఆయన ఒక సలహా ఇచ్చారు. అది ఒక ఉచిత సలహా. అంతేకాకుండా సాధారణంగా ఎవరైనా సరే తీవ్ర అన్యాయం జరుగుతున్నప్పుడు మొట్టమొదట కోర్టుకి అప్రోచ్ అవుతారు. సో ఆయన అదే పద్ధతిలో చెప్పారా? ఒకవేళ అదే పద్ధతిలో చెప్పినట్లయితే మరి గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు నచ్చితే పని చేయండి, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీలో మానేయండి అని చెప్పి భరత్ గారు చెప్పినట్టుగా వాళ్ళ ఆరోపణ. అంతేకాకుండా మేము కోర్టులకు వెళ్ళడం కాదండి, మీరు యూజీసీ నామ్స్ ప్రకారంగా ఎట్లా మాకు వేతనాలు ఇవ్వాలో, అంటే 50,000 రూపాయలు మినిమం వేజెస్ పర్ మంత్ మాకు పే చేయాలి కాబట్టి, అట్లాగే అది కూడా ఎవ్రీ మంత్ పే చేయాలి కాబట్టి యూజీసీ నిబంధనలకి అనుగుణంగా లేదంటే విరుద్ధంగా ఇటు ఆంధ్ర యూనివర్సిటీ వర్క్ చేస్తుంది కాబట్టి మీరు ఒక్కసారి మాట్లాడితే బాగుంటుంది. యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే యూజీసీ పరిధిలోకి యూనివర్సిటీస్ వస్తాయి కాబట్టి ఎంపీ దృష్టి తీసుకొచ్చినట్లయితే వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీతో మాట్లాడి, అట్లాగే యూజీసీతో మాట్లాడి, ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాట్లాడి, అంతగా కాకపోయినట్లయితే ఇటు పార్లమెంట్లో కూడా క్వశ్చన్ అవర్లో ఇది ఒక ప్రశ్నగా లేవనెత్తే రైట్స్ ప్రతి ఎంపీకి ఉంది. కానీ మరి ఎందుకో కానీ భరత్ గారు ఆయన ఆ పని చేయకుండా మీరు కోర్టులకు వెళ్ళండి అని ఆయన ఉచితంగా ఒక సలహా ఇచ్చి ఆయన తప్పుకున్నారు అన్నది గెస్ట్ ఫ్యాకల్టీ నాయకులు చెప్తున్న ఒక ఆరోపణ. ఇక్కడ మరి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళినా సరే ఆయన కూడా పట్టించుకోవట్లేదు. ఆయన చెప్పింది కూడా మీరు కోర్టుకు వెళ్ళండి, లేదు అని అంటే మీరు మానేయవచ్చు, మీకు ఎక్కడ బాగుంటాడికి వెళ్ళిపోండి అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చెప్తున్నారు, రిజిస్ట్రార్ గారు చెప్తున్నారు. అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్ట్రార్ కానీ ఎవరు డైరెక్ట్గా కలవడానికి వీల్లేదు. వాళ్ళు కింద స్థాయిలో మాట్లాడుకుని అక్కడ కూడా కాకపోయినట్లయితే వాళ్ళ రిఫరెన్స్తో మీరు మా దగ్గరకు రావాలని చెప్పి ఈ మధ్య ఆంధ్ర యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ పాస్ చేశారని కూడా వీళ్ళు చెప్తున్నారు. అది నిజమే అని చెప్పి చాలా వర్గాలు కూడా మనకు ధృవీకరిస్తున్నాయి. సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ ప్రజా దర్బార్లు కండక్ట్ చేస్తారు. అంతేకాకుండా జిల్లా అధికారులు కూడా జిల్లాల్లోని వాళ్ళ పరిధిలో సమస్యల్ని పరిష్కరించడం కోసం వాళ్ళు కూడా దర్బార్లు కలెక్ట్ చేస్తారు. అంతేకాకుండా ఈ మధ్యలో సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం, తక్షణ న్యాయం అందడం కోసం వాళ్ళు కూడా ఇట్లా లోక్ అదాలత్లు ఇవి కండక్ట్ చేయడం అనేది చాలా సర్వసాధారణం. అటువంటిప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి అయినా సరే ఎందుకు ఎంప్లాయీస్ని కానీ స్టూడెంట్స్ని కానీ కలవడానికి సిద్ధంగా లేరు? వాళ్ళకు వచ్చే సమస్య ఏంటి? ఆంధ్ర యూనివర్సిటీలో సమస్యలు చాలా కుప్పలు తిప్పలుగా ఉన్నాయనేది మనం వింటున్నాం. అంతేకాకుండా ఒక్క ఆంధ్ర యూనివర్సిటీ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా ఇంచుమించుగా 3,400 to 4,000 పోస్టులు వేకెన్సీగా ఉన్నాయి. మేము మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నాం
అని చెప్పినప్పుడు ఉన్నత విద్యను కూడా నిలబెట్టడం కోసం ఎందుకు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఒక భారీ ఎత్తులో యూనివర్సిటీలో పోస్టులు ఫిలప్ చేయడం కోసం స్టెప్స్ తీసుకోవట్లేదు? ఆల్రెడీ వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 years అవుతుంది. ఇదే పరిస్థితిలో వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఎంపీ భరత్ గారు ఆయనకి గీతం యూనివర్సిటీ ఆయన ఇంట్రెస్ట్ కాబట్టి, ఆంధ్ర యూనివర్సిటీ పడిపోయినట్లయితే గీతం యూనివర్సిటీకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కావాలనే ఇది చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో మనం నిన్న మొన్న చూసింది ఏంటంటే గీతం యూనివర్సిటీకి ఒక 55 ఎకరాలు సుమారుగా ఇవ్వడం కోసం కూడా ఫైల్స్ అన్ని సిద్ధమైపోయాయి. అదే ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్యాలెస్ కట్టారని చెప్పి అంత స్టోరీ పెట్టినప్పుడు 55 ఎకరాల భూములు ఎట్లా చాలా ధారాదత్తం చేస్తారు అన్నది ఇంకొకటి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే అసలు ఎంపీ భరత్ గారు ఆయన అటు గీతం యూనివర్సిటీ కోసం ఈ 55 ఎకరాలు సుమారు తీసుకోవడానికి కోసం పావులు కదపడం కానీ, లేదు అని అంటే వీళ్ళు ఏమంటారంటే మేము పావులు కదపలేదు వాళ్ళు ఇస్తామంటున్నారు. ఎవరు ఊరికే ఇవ్వరు, ఏదో ఉద్దేశం లేకుండా ఎవరు చేయరు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో తిరిగి పెట్టుబడులు వాళ్ళు మాట ఇస్తే మేము ల్యాండ్ ఇస్తామంటున్నారు. సో ఏ విధంగా గీతం యూనివర్సిటీకి 55 ఎకరాలు వరకు భూమి మంజూరు చేయబడుతుంది అన్నది అటు వైసీపీ వాళ్ళు, అమర్నాథ్ గారు, అట్లాగే చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే వాట్ వి కాల్ దిస్ వన్ ద ఇంట్రెస్ట్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ఫార్చునేట్లీ అటు లోకేష్ గారు భరత్ గారు అంటే అటు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ కాబోయే ముఖ్యమంత్రి అని ఒక పేరు ఉన్న వ్యక్తి, ఇటు భరత్ గారు ఇద్దరు కూడా కోసా నిర్వహిస్తారు. అట్లాగే అటు బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన కూడా ఎమ్మెల్యే. ఇటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి. సో ఇందులో ఫ్యామిలీ ఇంట్రెస్ట్ అనేది చాలా క్లియర్ కట్గా కనిపించి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఆరోపణలు అంటే ఆంధ్ర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ చేస్తున్న ఆరోపణలు నిజమేనేమో అనిపిస్తుంది. అదే కాకుండా ఆల్మోస్ట్ 6 months నుంచి చంద్రబాబు నాయుడు తర్వాత ఇటు లోకేష్ గారు పదే చెప్తుంది ఏంటంటే పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఆంధ్ర యూనివర్సిటీ కూడా పెట్టేసే అవకాశం ఉందా? అట్లాగే నారా లోకేష్ గారు ఎక్కడ మాట్లాడినా సరే ఏం మాట్లాడినా సరే మేము అమెరికా నుంచి యూనివర్సిటీస్ తీసుకొస్తున్నాము, యూకే నుంచి యూనివర్సిటీస్ తీసుకొస్తున్నాము, అట్లాగే ఆస్ట్రేలియా నుంచి కూడా విశాఖపట్నం అంటే ఆంధ్రాకి యూనివర్సిటీస్ తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ ని మేము అంతర్జాతీయ ప్రమాణాలకు అనుకూలంగా మేము ప్రమోట్ చేస్తామని చెప్పట్లేదు. ఇక్కడ చాలా అంటే బ్రైట్ స్టూడెంట్స్ అందరూ కూడా పైకి వెళ్ళిపోతున్నారు, పై దేశాలకు వెళ్ళిపోతున్నారు అని మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు పై దేశాలు వెళ్లకుండా ఇక్కడే కావాల్సిన సదుపాయాలు క్రియేట్ చేస్తామని చెప్పట్లేదు. ఎవరైనా స్టూడెంట్స్ పైకి చదువుకుంటామంటే వాళ్ళకి మేము రుణాలు మంజూరు చేసేటట్లుగా మేము మాట్లాడతామంటున్నారు తప్ప అవే స్థితిగతులు ఇక్కడ ఆంధ్రాలో ఫుల్ ఫ్యాకల్టీని మేము ఫుల్ చేసి మేము చెప్తామని చెప్పి వాళ్ళు అసలు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పట్లేదు. మరి పల్లా శ్రీనివాసరావు కూడా వీళ్ళు రిప్రజెంటేషన్ గా చెప్తున్నారు, ఆయన కూడా సైలెంట్ గా ఉన్నారు. సో ఇవన్నీ చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీని ఏమైనా అమ్మేసే పథకాలు ఉన్నాయా, లేదు అంటే ఈ ప్రైవేటైజేషన్ పథకంలో దీన్ని తీసుకొచ్చే స్టోరీ ఉందా? ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీలో అసలు పోస్టులు ఎందుకు ఫిలప్ చేయట్లేదు? సో ఇవన్నీ చూసినట్లయితే నిజంగా వీళ్ళు చెప్పిన ఆరోపణలు నిజమేనేమో అన్న ఒక డౌట్ వస్తుంది. కాబట్టి దీని మీద చాలా క్లియర్ కట్ గా స్పందించాల్సిన బాధ్యత ఇటు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, అటు ఎంపీ భరత్ గారికి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే కన్సర్న్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, అట్లాగే ప్రతిదానికి మేము ప్రశ్నిస్తాం అని చెప్పే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఒకవేళ కానీ వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల అంటే ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీకి సరైన తోడ్పాటు ఇవ్వట్లేదు అన్నది వీళ్ళ ఆరోపణ. ఆంధ్ర యూనివర్సిటీ పడిపోయేటట్లుగా వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది మరొక ఆరోపణ. ఇవి ఆరోపణల, అభాండాల, నిజాల అన్నది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు
ఈ నాయకులు చెప్తుందంతా ఏంటంటే ఇంతకుముందు ప్రసాద్ రెడ్డి గారి సమయంలో, ఆయన బీసీగా ఉన్న సమయంలో, అంటే వైసీపీ ప్రభుత్వం సమయంలో కూడా మేము మా హక్కుల్ని సాధించుకోవడం కోసం మేము పోరాటం చేశాము. ఇప్పుడు కూడా మేము ఖచ్చితంగా మా హక్కుల్ని సాధించుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే ఉత్తరాంధ్రకి ఒక చాలా ముఖ్యమైన గౌరవప్రదమైన యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ ఒక డెడ్ సిచ్యువేషన్ తీసుకొస్తున్నట్లుగా అనుమానం వచ్చినట్లయితే ఇంచుమించుగా ఈ 3 జిల్లాల తాలూకా స్టూడెంట్స్ కానీ, ఓల్డ్ స్టూడెంట్స్ కానీ, సో ఈ యూనివర్సిటీతో అనుబంధం ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ఒకటి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది రాజకీయ నాయకులకి, అంటే కూటమి ప్రభుత్వానికి మంచి సంకేతం కాదు. ఆల్రెడీ 2 years అయిపోయింది. ఇంకో 3 years లో మళ్ళీ ఎలక్షన్స్ కి సిద్ధపడుతున్న సమయంలో ఒక స్టూడెంట్ ఫ్యాకల్టీతో దీంతో, అలాగే ఆ రోజుల్లో సర్వేపల్లి రాధాకృష్ణారెడ్డి మహామహులు పరిపాలించిన ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఈ రోజు భ్రష్టు పట్టించడానికి నిజంగా ప్రయత్నాలు చేస్తుంటే మాత్రం ఇది చాలా గర్హనీయం. దీన్ని ఎవరు ఆమోదించరు. చాలా మంది దీని మీద ఖచ్చితంగా రాజకీయంగా ఇటు కూటమి నాయకులు కూడా చాలా ఇబ్బంది పడతారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిపత్తిని, ఆంధ్ర యూనివర్సిటీ స్టాండర్డ్స్ ని పెంపొందించుకోవడం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాల్సిందే. ఒకవేళ ఇదే నిజమైనట్లయితే, వాళ్ళ ఆరోపణ నిజమైతే, మేము కూడా ఖచ్చితంగా యూనివర్సిటీ పరిరక్షణ సమితి అన్నది ఆరంభించుంటే దాంట్లో మేము జాయిన్ అవుతాము. ఒకవేళ ఆరంభించలేకపోతే మేమే ఆరంభించి మేము ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీకి ఒక జవజీవాలు తీసుకురావడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అన్నది, మేము ఏం చేయగలిగినా ఏం చేయలేకపోయినా, మా మాట ఎవరు విన్నా వినకపోయినా, ఇది ఖచ్చితంగా ఈ 2-3 years లో ఇంకా ఉధృతంగా జరిగి ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అన్ని విషయాలు ఆలోచించి ఇమీడియట్ గా అడ్మిషన్, అంటే అపాయింట్మెంట్స్, ఏవైతే పోస్టులు వేకెన్సీలు ఉన్నాయో, ఎందుకంటే 20 లక్షల జాబులు తీసుకొస్తా ఉంటున్నారు. అందులో రియల్ ఎస్టేట్ జాబులే మేము 1 లక్ష తీసుకొస్తాం ఉంటున్నారు. అంటే ఇదంతా ఓన్లీ రియల్ ఎస్టేట్ ప్రైవేటైజేషన్ కోసమే చూస్తున్నారు తప్ప యూనివర్సిటీస్ ఇట్లా భ్రష్టు పట్టే పరిస్థితి తీసుకొస్తుంది ప్రస్తుత ప్రభుత్వం అని చెప్పి అందరికీ ఒక అనుమానం కలిగించేటట్లుగా ఈ నాయకుల తాలూకా ప్రవర్తన ఉంది. కాబట్టి అక్కడ మీరు తీసుకోవాల్సింది అక్కడ నాయకుల మీద యాక్షన్ కాదు. మీరు చేయాల్సింది ఏంటంటే మీ తాలూకా నిజాయితీని నిరూపించుకోవడానికి కోసం మీరు ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీ, అట్లాగే అదర్ యూనివర్సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యూనివర్సిటీస్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతూ అపాయింట్మెంట్స్, రెగ్యులర్ అపాయింట్మెంట్స్ కి ప్రొఫెసర్స్, డెప్యూటీ, అట్లాగే అడిషనల్ స్టాఫ్ ఎవరెవరు కావాలో అందరినీ కూడా అన్ని రెగ్యులర్ బేసిస్ లో మీరు చేసినట్లయితే మీకు నిజంగా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. లేదు తోటలు కలిసి ఇది ఆంధ్ర యూనివర్సిటీని ముంచేసి ఓన్లీ గీతం యూనివర్సిటీని ప్రమోట్ చేయడం కోసం ఇది చేస్తున్నారు అన్నా కానీ అప్రద వచ్చినట్లయితే మీకు మంచిది కాదు. ఆల్రెడీ ఆ టాక్ అనేది చాలా గట్టిగా మార్కెట్లోకి వచ్చింది. దీన్ని తక్షణం స్పందించి ఐ రిక్వెస్ట్ ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, ద రిజిస్ట్రార్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, అండ్ ఆల్సో ది ఆనరబుల్ ఎంపీ మిస్టర్ భరత్ అండ్ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ to look into the matter. If the things what are labeled by the leaders of the guest faculty are wrong, then you can take proper steps to strengthen the university and prove it their allegations are wrong. Thank you very much. All the best.